అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం. మార్గశిర మాసంలో షష్ఠి తిథిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. అసలు సుబ్రహ్మణ్య షష్ఠి ఎందుకు జరుపుకుంటాం తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యుడు జన్మించిన రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. దాని గుర్తుగా మనం ఆ రోజు పండుగ జరుపుకుంటాం. అసలు సుబ్రహ్మణ్యుడు అంటే ఎవరు? ఇది తెలుసుకునే ముందు కుమారస్వామి జననం గురించి తెలుసుకుందాం. అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరం పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో 1000 సంవత్సరాలు శృంగార లీలా కలోత్సార హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆది దంపతుల ఆనంద నిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది. సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురు పెడుతున్న బాధలు భరించలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మదేవుడి నుండి ఒక వరం పొందాడు. అదేమిటి అంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు అని. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు. ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకొని తారకాసురుడు దేవతలందరినీ బాధ పెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురు చూస్తున్నారు. అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడ నుంచి బ్రహ్మదేవునితో సహా శ్రీమన్నారాయణ్ణి దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ చెప్పారు. అప్పుడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మాది దేవతలారా, మీ కష్టాలు త్వరలోనే తీరిపోతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చాడు. అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలిగింది. పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం వద్ద నిలబడి, దేవాదిదేవ ప్రభు, మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తం చెయ్యవద్దు అని ప్రార్థించారు. భక్తవ శంకరుడైన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నాడు. దేవతల ఆర్తనాదాలు విన్నవాడై బయటకు వచ్చాడు. దేవతలు ప్రార్థనలు విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానం నుండి విడవడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తి అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహం చెందినదై దేవతలందరినీ శపిస్తుంది. నాకు సంతానం కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇక మీదట దేవతలు ఎవరికి సంతానం కలగదు అని. అందుకే అప్పటి నుండి దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది అంతే. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు, కానీ శివుని తేజస్సు ధరించడం అంటే అంత తేలిక? అంతటి అగ్నిదేవుడే ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివ తేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివ తేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరం దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొద తాటకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొద తాటకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి. ఆయన పుట్టగానే 6 కృతికా నక్షత్రాలు వచ్చి
వారు స్తన్యం ఇచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండటం వల్ల స్వామిని ఆరుముగన్ అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షం కురిపించారు. దేవతలందరూ పరమానంద భరితులయ్యారు. శరవణ అనే తాటకం నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణ భవ అనే నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్తుంది. అప్పటి నుండి స్వామికి గాంగేయ అనే నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహినిగర్భ, అగ్ని సంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించడం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామివారిని మురగన్, స్కంద, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పలాని ఆడ్వాల్ అని అనేక నామాలతో కొలుచుకొని వాళ్ళ యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. సరే, ఇంతమందికి పుత్రుడయ్యాడు. మరి ఆ జగన్మాత పార్వతీమాతకు సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడయ్యాడు అని అడిగితే, త్రిపుర రహస్యంలో మహాత్మి ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడుగా వచ్చాడు అని చెప్పబడింది. ఒకరోజు సనత్ కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరమిస్తాము, కోరుకో అంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్ కుమారుడు, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వటానికి నువ్వు ఒకడివి నేనొకడిని అని ఉంటేగా ఇచ్చేది, ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకేమీ వరం అవసరం లేదు అని చెప్పాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్ కుమారుడు, వరము శాపము అని మళ్ళీ 2 ఉన్నాయా? వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము. అవి 2 లేనప్పుడు నువ్వు వరం ఇస్తే ఏమిటి, శాపం ఇస్తే ఏమిటి, ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యానంలో నిమగ్నం అవుతాడు. అప్పుడు అతని తపస్సుకు మెచ్చిన పరమశివుడు, సరే నేనే నిన్నొక వరం అడుగుతాను అన్నాడు. ఏమి కావాలి అని అడుగుతాడు సనత్ కుమారుడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరుతాడు. దానికి సనత్ కుమారుడు శంకరుడితో, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఇదేమిటి, శంకరుడికి పుత్రుడిగా వస్తాను అనడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే, అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు, శివుడు వరం అడిగితే అవును అన్నాను, కానీ కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి యోని సంభవుడుగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరటానికి ఒకనాడు నీవు మోహిని అవతారంలో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపంలో జలరూపంలో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తాటకం నుండి నేను ఉద్భవిస్తాను, కాబట్టి నేను నీకు కూడా కుమారుడిని అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించిన వాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు ఆరాధిస్తారు అంటే, గణపతికి దేవాధిపత్యం ఇచ్చిన తర్వాత కుమారస్వామి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో ఉన్న ఆ ప్రదేశాన్ని క్రౌంచ పర్వతం అని అంటారు. ప్రస్తుత కాలంలో అదే శ్రీశైలం. శ్రీశైలంలో అంతా చెంచువారు ఉండేవారు. వాళ్ళలో ఒకతను వల్లి అనే ఆమెను పెంచుకుంటున్నాడు. ఆమె ఆదిశేషుడు కొడుకైన కుముదుడి కూతురు. ఈమె మానవ శరీరంలో చెంచు వాళ్ళ దగ్గర పెరుగుతుంది. కుమారస్వామి వల్లిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటాడు అని వల్లి తండ్రిని అడగగా, వల్లి తండ్రి ఆమె మానవ కన్య కాదు, సర్పకన్య, ఆమె సర్పాన్ని పెళ్లి చేసుకుంటా అని ప్రతిజ్ఞ చేసింది అని చెప్పాడు. అప్పుడు కుమారస్వామి అయితే నేను సర్పరూపాన్ని ధరిస్తాను అని
మార్గశిర షష్ఠి నాడే సర్పరూపం ధరించాడు. పాము బ్రహ్మజ్ఞానానికి కుండలికి ప్రతీక కనుక ఈ రోజు నుండి నువ్వు బ్రహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి అసలు తండ్రి కుముదుడు బిరుదు ఇచ్చాడు. అంతేకాదు పుత్ర జయత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుడు నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశంలో సుబ్బారాయుడుగా పూజిస్తారు. బాలుడుగా ఉండేవాడు కుచ్చుతులను సంహరించేవాడు, మన్మధుని వలె అందంగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కానీ అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికి చెందినవి. అలాగే స్వామివారికి గల అనేక నామాలలో గురుగుహ అనే నామం కూడా ఉంది. గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపం సుబ్రహ్మణ్యుడు. సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపం. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః.